థాంక్ యూ సో మచ్ సార్ అండ్ వెల్కమ్ టు దిస్ వీక్ పోస్ట్ అండి. థాంక్ యూ ఫర్ యూర్ టైమ్. సో మొదటగా ఆహ్, నేను స్ట్రెయిట్ టు ద పాయింట్ అండి. ఇప్పుడు ఈ మధ్య గత 3, 4 నెలల క్రితం నుంచి కర్ణాటకలో ఒక మేజర్ ఇష్యూ సరౌండ్ అయిందండి. అదేంటంటే విద్యా సంస్థల్లో హిజాబ్ కావచ్చు లేదా కాషాయ వస్త్రధారణ అనేది ఒక మేజర్ పాయింట్‌గా వస్తుంది. దాని గురించి మీ అభిప్రాయం అండ్ ఇస్ ఇట్ ఏ రైట్ థింగ్ టు డూ ఇన్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ ఎక్కడైనా కావచ్చు? అసలు మీరన్న దానికి స్ట్రెయిట్‌మైన ఆన్సర్ ఏందంటే, విద్యా సంస్థలలో మతపరమైనటువంటి అంశాలు అవసరం లేదు వాస్తవానికి. అది ముస్లింలు జేసినా, హిందువులు జేసినా దాన్ని పెద్దగా ఎగ్జాగరేట్ జేసే అవసరం లేదు. ఎవరి మతాలను వాళ్ళు ఫాలో అవ్వచ్చు. కాకపోతే దాన్ని ఎగ్జాగరేట్ జేసే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా అది ఎక్కడో ఒక దగ్గర రప్చర్ జరిగుంటది 2 కమ్యూనిటీస్ మధ్యల. ఆ రప్చర్ కారణం చేత వచ్చినటువంటి రెవల్యూషనే ఈ యొక్క కాషాయ కండువాలు కప్పుకోవడం గాని, దీనిపైన వచ్చిందని జెప్పి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే నేనేమంటున్నానంటే దీన్ని అసలు హిజాబ్ అనే దాన్ని ఆహ్, చాలా ఎక్కువ కాంట్రోవర్సీ ఈ మధ్య మనం చూస్తున్నాం కదా! వాస్తవానికి అసలు హిజాబ్ యేసుకునే పద్ధతి అరబ్ దేశాల్లో ఎందుకొచ్చిందనేది మనం విశ్లేషించాలి. అసలు హిజాబ్ గాని, ఆడవాళ్ళు హిజాబ్ యేసుకోవడం గాని, మగవాళ్ళు గూడా వేసుకుంటారు వైట్ కలర్‌ది. దాన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు. యేసుకుంటారు. అసలెందుకేసుకుంటారు? అరబ్ దేశాలలో ముస్లింలకని మనం అనుకుంటున్నాం. కానీ ఇస్లాం పుట్టక ముందు కూడా అరబ్ దేశాలలో ఈ కల్చర్ ఉండింది. ఎందుకుండింది అసలు? ఆ విధంగా ఎందుకేసుకుంటున్నారు? ఇది నిజంగా ఇస్లాంకి సంబంధించినటువంటి కల్చరా అంటే కాదు. అరబ్ దేశాలలో ఉన్నటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ ఎట్లుంటాయి? అక్కడ ఈస్టర్లీస్, వెస్టర్లీస్ అనేటటువంటి విండ్ పుట్టేది అరబ్ దేశాలలో. ఈ వెస్టర్లీస్ అనేటటువంటి విండ్సే ప్రపంచం మొత్తానికి ఋతుపవనాలు జరగడానికి ఋతుపవనాలు వివిధ దేశాలు దాటడానికి సహాయం చేసేటటువంటి విండ్స్. వెరీ ఫోర్సిబుల్ విండ్స్ అన్నమాట. చాలా బలమైనటువంటి గాలులు. ఈ గాలులు పుట్టేది ఎక్కడ? ఆ 0 టెంపరేచర్ ఉన్నటువంటి ఏరియాస్ అరబ్ దేశాలు. ఆ అరబ్ దేశాలలో అక్కడ దానికి తోడు ఏముంటదంటే పూర్తిగా గూడా ఇసుక దిబ్బలుంటాయి. డెజర్ట్స్. మనకు ఐడియా ఉంది గదా! మన ఏమంటారు తెలుగులో ఆహ్, బ యెస్. ఇసుక దిబ్బలు పూర్తిగా డెజర్ట్స్ ఉంటాయి. ఎడారి. యెస్. ఎడారి ఉంటది. ఈ సన్నటి ఎడారిలో ఉన్నటువంటి ఈ సన్నటి ఇసుక అనేది ఆ బలమైనటువంటి గాలులకు తోడు చ చ తోడైతే పూర్తిగా మనుషుల జీవనం అనేది చాలా అస్తవ్యస్తమైపోతది. చాలా ఇబ్బందయిపోతది. గాలి ద్వారా వచ్చినటువంటి సన్న ఇసుక మనుషుల ముక్కుల్లో, మూతుల్లో, చెవులలో, కళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి, జుట్టులో వెళ్ళిపోయి చాలా ఇబ్బందయితది. దానికి తోడు వెళ్ళిపోయినటువంటి దాన్ని శుభ్రం చేసుకోవడానికి అక్కడ నీటి వెసులుబాటు అనేది ఉండదు అరబ్ దేశాల్లో. అక్కడ చాలా తక్కువుంటది. నీరు మీకు తెలిసిన విషయమే. ఎండ, వేడి ఇదెక్కువుంటది. అఫ్‌కోర్స్ పెట్రోల్ బాగుంటది. కానీ నీరు మాత్రం దొరకడం చాలా కష్టం. కాబట్టి అరబ్ దేశాలలో ఇస్లాం పుట్టింది అరబ్ దేశాల్లో. సో, పూర్తిగా మీరు ఇస్లాంని విశ్లేషిస్తే గనక అంటే దాన్ని అర్థం చేసుకుంటే గనక ఇస్లాంలో ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అదంతా గూడా అరబ్ దేశాలకు సెట్ అయ్యేటటువంటి విధానమే ఉంటది. దాంట్లో మీరు ఇస్లాంలో చూసుకున్నట్టు కొన్ని సున్నతి విధానం తీసుకుంటే, సున్నతి ఎందుకు జేస్తారు అనే దాన్ని తీసుకుంటే నమాజ్‌కి ముందు చేసుకునేటువంటి వజూ అంటే మనం స్నానం చేసుకొని వెళ్తాం. వాళ్ళు కేవలం ముక్కు, చెవులు, కళ్ళు, చేతులు, కాళ్ళు కడుక్కొని వెళ్తే సరిపోతది. దాన్ని వజూ అంటారు. సో, ఈ విధానాలన్నీ చూస్తే గనక అక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ కండిషన్స్‌కి అనుకూలంగా చేసేదే ప్రాక్టీసే ఇస్లాంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ అవి. సో, నేనేమంటున్నానంటే అక్కడ మనుషులకు చెవులలో, కళ్ళల్లో ఇసుక పోకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి, తర్వాత శుభ్రం చేసుకోవడానికి నీళ్లు లేకపోవడంతోటి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ అనేది వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి అందించారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాళ్ళకు అక్కడ సైంటిఫిక్ కండిషన్స్ అన్నమాట. జియోగ్రాఫికల్ కండిషన్స్ ప్రకారం వాళ్ళకి వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఒక భద్రతా వ్యవస్థ. ఆ క్లైమాటిక్ కండిషన్స్ నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి. ఆడవాళ్ళే గాదు మగవాళ్ళు గూడా వేసుకుంటారు. ఒక ముఖం తప్ప మిగతా మొత్తం మగవాళ్ళకి గూడా కవర్ అయితది. సో, ఈ యొక్క విధానాన్ని కాలక్రమేణా వచ్చినటువంటి అతివాద భావజాలము, మతవాద భావజాలము, మత ఉన్మాద భావజాలము, ఆడవాళ్ళను తొక్కేసేటటువంటి భావజాలం అనేది కాలక్రమేణా ఈ హిజాబ్ విధానాన్ని మ్యాండేటరీ చేసేసింది. అంటే వాస్తవానికి ఈ హిజాబ్ విధానం అనేది ఇస్లామిక్ కంట్రీస్‌లో అక్కడ అవసరం అది. అక్కడ అవసరం. క్లైమాటిక్ కండిషన్స్ ప్రకారం అవసరం. కానీ కాలక్రమేణా డెవలప్‌మెంట్‌తో పాటు కాలక్రమేణా ఇతర దేశాలకు ఇస్లాం పాకింది. అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్‌ని వాళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోయారు. వాళ్ళు దాన్ని ఆప్ట్ చేసుకోలేకపోయారు, అడాప్ట్ చేసుకోలేకపోయారు. సో, ఏందంటే ఈ సైంటిఫిక్ విషయాన్ని అర్థం చేసుకోలేక కొంతమంది హిజాబ్ అనే దాన్ని ఒక మ్యాండేటరీగా చూపిస్తున్నారు. వాస్తవానికి స్త్రీ స్వేచ్ఛను చంపేది ఏది కూడా మ్యాండేటరీ కాదు. మన మన భా మన ఈ యొక్క ప్రపంచంలో మనం ఆ విధంగానే ఆలోచించాలి. అంటే మగవాడు ఎంతనో ఆడవాళ్ళు కూడా అంతే. కాబట్టి ఈ స్త్రీ స్వేచ్ఛను చంపేది ఏది కూడా మ్యాండేటరీ కాదు. ఆ స్వేచ్ఛ కొంత రక్షణ వరకు ఓకే. కానీ రక్షణను మించి ఇది ఇది మతపరమైనటువంటి అంశము. ఇది ఇట్లనే ఉండాలనంటే
సరే మీరు పాటిస్తే పాటించుకోవచ్చు కనుక. కానీ పక్క వాళ్ళకి కూడా అది మీరు ఒక రోగంలాగా అంటియడం అంటే అది కరెక్ట్ కాదు అది. అది కొంతమంది చేసుండొచ్చు. కానీ ఇస్లాంలో హిజాబ్ అనేది పుట్టినటువంటి దానికి జన్మ కారణం మాత్రం ఇదే. సో, ఇక దానికి కౌంటర్‌గా ఏమైతుందంటే ఈ రోజు భారతదేశంలో వ్యవస్థ ఏందంటే హిజాబ్ వేసుకున్న తర్వాత అదే విధంగా కొంతమంది హిందూ అమ్మాయిలను, ఆడవాళ్ళను ఇస్లామిక్ భావజాలం వైపు అట్రాక్ట్ చేసే విధానాలు ఇవన్నీ గూడా ఒక కాంట్రోవర్సీకి దారి తీసి హిందూ ఆడపిల్లల్ని ముస్లింలు చూస్తే దాన్ని ఎవరు ప్రశ్నించకుండా అదే ముస్లింల ఆడపిల్లల్ని హిందువులు చూస్తే గనక ఒక గొడవ రావడము. ఆ! ఈ యొక్క మధ్యలో వచ్చినటువంటి ఒక రప్చర్ కారణంగానే ఇది వచ్చింది. దానికి కౌంటర్‌గా ఇస్లామిక్ ఆడపిల్లలు హిజాబ్ అనేది మా ఐడెంటిటీ అని చూపించుకుంటే, ఇది గూడా కాషాయ కండువా అనేది మా ఐడెంటిటీ అని జెప్పి హిందువుల ఆడపిల్లలు చూపించడం జరిగింది. అక్కడ అంతవరకైతే ఓకే. కానీ అది మతపరమైనటువంటి అంశంగా అంటే పూర్తి విద్యా సంస్థలలో మతపరమైనటువంటి అంశంగా వెళ్ళడం అనేది కొంత బాధాకరమే. అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండే. కానీ తప్పదు. కొన్ని కొన్ని సార్లు పరిస్థితులు ఆ విధంగా తీసుకెళ్తాయి. ఇంకా దాన్ని ఆ విధంగానే మనం అర్థం చేసుకోవాలి తప్ప ఆహ్, అంతకు మించి మనము దాన్ని ఒక 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 మతపరమైనటువంటి అంశం మతపరమైన అంశంగా కూడా తీసుకోకపోవడం మంచిదది. కాకపోతే దాన్ని ఎక్కడిదక్కడ న్యూట్రలైజ్ చేయడమే మంచిది. కానీ అది అయ్యే పరిస్థితిలో లేదని జెప్పి మనకు అర్థమవుతుంది. మీరన్న లీనియేజ్ ఆఫ్ విషయం గనుక చూస్తే ఈ హిజాబ్ అనేది ఖచ్చితంగా సాంప్రదాయంలో భాగమే కాదనట్లేదు కానీ, అది యెస్. ఖచ్చితంగా బలవంతంగా రుద్దాల్సిన అవసరం అయితే లేదు. అండ్ లేదు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రూల్ అన్నట్టు మన కల్చర్‌కి అడాప్ట్ అయ్యి తీరాల్సిన పరిస్థితి అయితే ఉంది. నో డౌట్ కాదంట్లా. కాకపోతే చర్యకి ప్రతి చర్య అంటే మీరు ఈ పని చేస్తే మేము ఈ పని చేస్తాం అని ఒక వివాదాస్పద ధోరణికి తీసుకెళ్ళటం అనేది ఒక రకంగా దానికి ఒక రాజకీయ రంగు కొలవటం అనేది కొంత బాధాకరమే. ఇంత సెన్సిటివ్ ఇష్యూని ప్రభుత్వాలు సరిగ్గా హ్యాండిల్ చేశాయని మీరు అనుకుంటున్నారా? మీరన్నది కరెక్టే. వాస్తవానికి దాన్ని జిద్దుగా, మొండిగా తీసుకెళ్తే అది అది కరెక్ట్ కాదు. కానీ ఎట్లుంటదంటే కొన్ని పరిస్థితుల్లో ఆహ్, హిజాబ్ వేసుకోవడము మా మతపరమైనటువంటి అంశము. మేము మా ఇష్టం, మా స్వేచ్ఛ అని అనుకున్నప్పుడు, వీళ్ళు కూడా కండువా వేసుకోవడం కాషాయ కండువా వేసుకోవడం వల్ల ఎవరికీ నష్టమైతే లేదు గదా! హ్మ్. ఇంకెవరికీ నష్టమైతే లేదు గదా! సో, నష్టం లేనప్పుడు ఎవరిని మేము హర్ట్ చేయనప్పుడు, మేము గూడా కాషాయ కండువా వేసుకోవడంలో నష్టం ఏముందనేది వాళ్ళ వాదన ఉంది. సో, దాంట్లో గూడా తప్పు లేదు గదా! మరి వాస్తవానికి. దానికోసం మనం పెద్దగా దాన్ని వీళ్ళు కాషాయ కండువా వేసుకున్నారు, మాకు కౌంటర్ చేస్తున్నారని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు వాళ్ళు హిజాబ్ వేసుకుంటే అది కౌంటర్ కానప్పుడు, కాషాయ కండువా వేసుకుంటే మాత్రం కౌంటర్ ఎందుకైతది? యెస్, హిందువుల అమ్మాయిలు వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు కాపాడుకుంటున్నారు. వాళ్ళ ఐక్యతను వాళ్ళు చూపించుకుంటున్నారు. తప్పేముంది దాంట్లో? రాజకీయ రంగు పులమకుండా చాలా సాఫ్ట్‌గా డీల్ చేసిన అంశం ఇది. ఎందుకంటే ఇది ప్రాంతం టు ప్రాంతం స్లోగా స్ప్రెడ్ అవుతుంది. సో, మీ ఒపీనియన్‌లో దీన్ని అడ్రెస్ చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రతిపాదన యాస్ ఎన్ ఇంటలెక్చువల్‌గా మీరు చెప్పే సొల్యూషన్స్ ఏముంటాయి? సొల్యూషన్ ఏం లేదు బ్రదర్. ఎప్పుడైతే ఒక ఉద్యమము ప్రజల్లోకెళ్ళిపోతదో దాన్ని ఆపడం కష్టం. ఇప్పుడు ఈ యొక్క కాషాయ కండువా ఉద్యమం అనేది, హిజాబ్ ఉద్యమం అనేది ఇది ప్రజల్లోకెళ్ళిపోయింది. ఇప్పుడు అనేక మంది ముస్లిం మహిళలు వేసుకునేటటువంటి హిజాబ్ పైన రాని ప్రశ్న, కాషాయ కండువానే యేసుకుంటేనే అది ఎందుకు సెన్సిటివ్ అయితుందనేది మనం ఆలోచించాలి. వాస్తవానికి నిజంగా హిందువుల ఆడపిల్లలు కాషాయ చున్నీ, కండువా వేసుకున్నంత మాత్రాన అది సెన్సిటివిటీకి దారి తీస్తుందని అంటున్నారు కదా! అసలు ఏముంది సెన్సిటివిటీ ఏముంది దాంట్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. క్వెషన్ అది. ఇప్పుడు వాళ్ళకు కాషాయ రంగు చున్నీ యేసుకోవడము అది ఆ హక్కు లేదా? స్వేచ్ఛ లేదా? ఉంది గదా! ఖచ్చితంగా అది రంగు ఉంది. ఈ పలానా చున్నీ యేసుకునే స్వేచ్ఛ ఉంది. కాషాయ చున్నీ యేసుకునే స్వేచ్ఛ గూడా ఉంది. సో, దీంట్లో ఖచ్చితంగా ఉంది. సెన్సిటివిటీ ఏముందంటున్నా. దీంట్లో అదేలెండి. సెన్సిటివిటీ ఏముంది? ఇది ఇప్పుడు హిజాబ్ వేసుకోవడం వాళ్ళ మత స్వేచ్ఛ అయినప్పుడు, కాషాయం చున్నీ వేసుకోవడం గూడా మా మత స్వేచ్ఛ గదా! ఇప్పుడు యాహ్! మరి హిజాబ్ ద్వారా వాళ్ళకు ఐడెంటిటీ కలిగినప్పుడు, ముస్లింల అమ్మాయిలు అని ఐడెంటిటీ కలిగినప్పుడు, వాస్తవానికి భారతదేశ క్లైమాటిక్ కండిషన్స్ ప్రకారము హిజాబ్ వేసుకునే అవసరం లేదు వాస్తవానికి. సైంటిఫికల్‌గా చెప్తున్నా నేను. ఇస్లాంలో గూడా చాలా సైన్స్ దాగుంది. కానీ ఇస్లామిక్ కరెక్ట్. ప్రాక్టీసెస్‌లో నేననేది. కానీ యాహ్! ఆ సైన్స్‌ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు గదా! ఇప్పుడు రైట్. హిందూ సమాజంలో ఉన్నటువంటి సైన్స్ హిందూ సమాజం ఫాలో అయితే తప్పేముంది? ఇప్పుడు ఆడపిల్లలకు సంబంధించి వీళ్ళు అది సైంటిఫిక్ ప్రాక్టీసెసే. ఒక ఒక పద్ధతి గల వస్త్రధారణ అనేది ఎప్పుడు గూడా కల్చరల్ ప్రాక్టీస్. కల్చర్ ఇట్‌సెల్ఫ్ ఈస్ నథింగ్ బట్ సైంటిఫిక్ ప్రాక్టీస్ ఆఫ్ లైఫ్. సో, ఎప్పుడైతే ఈ సైంటిఫిక్ విధానం అంటే ఒక కల్చరల్ విధానం అనేది అది ఒక ఐడెంటిటీగా మారిపోతదో, అప్పుడు సమస్యొస్తది. ఇప్పుడు అవతల వర్గానికి వాళ్ళ కల్చరల్ విధానం అనేది ఒక ఐడెంటిటీ విధానంగా మారిపోయినప్పుడు తప్పులేంది. మరి హిందువులకు హ్మ్. మాత్రం వీళ్ళ కల్చరల్ విధానము వాళ్ళ ఐడెంటిటీగా మారితే తప్పేముందంటున్నా. దాంట్లో కాంట్రోవర్సీ ఏముందంటున్నా. కాంట్రోవర్సీగా అవతల వర్గం చూపిస్తుంది. ఎందుకంటే హిందువుల ఆడపిల్లలలో ఐక్యత రావద్దు.
హిందువుల ఆడపిల్లలలో ఎస్ ఐఎమ్ ఏ ప్రౌడ్ హిందూ అనేటటువంటి ఆ యొక్క ఐడెంటిటీ ఫీలింగ్ రావద్దు, యూనిటీ రావద్దు. ఇట్లాంటి విషయాలు వస్తే మరి రేపన్నాక వాళ్ళు లవ్ జిహాదులు చేసుకోవడానికి, హిందువుల అమ్మాయిలను మత మార్పిడి చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి దీన్ని సెన్సిటైజ్ చేస్తున్నారు వాళ్ళు, కొన్ని పొలిటికల్ పార్టీస్ కానీ, కొంతమంది మతపరమైనటువంటి వర్గాలు కానీ. కానీ నిజానికి చెప్తే నీకున్న స్వేచ్ఛ నాకెందుకు ఉండదు? ఖచ్చితంగా నేను ఉంటుంది. అంటే మా హిందువుల ఆడపిల్లలు చున్నీలు వేసుకోవద్దా? ఇప్పుడు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నిండా ఉంటుంది. కప్పుకుంటే తప్పు తప్పలేదు. కాదు. ఎస్ అఫ్ కోర్స్ కల్చరల్ ప్రాక్టీస్ దే హావ్ టు, ఇట్ ఈస్ దేర్ విష్. కానీ మా పిల్లలు కూడా మాకు నచ్చిన చున్నీలు మేము వేసుకోవద్దా? నచ్చిన రంగు మేము వేసుకోవద్దా? తప్పేముంది దీంట్లో? ఇఫ్ ఐ ఆస్క్ ఇన్ దిస్ వే, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? కాలేజెస్ ఆర్ ఎనీ యూనివర్సిటీస్ లో ఆ వస్త్రాల డిఫరెన్సియేషన్ రాకూడదు. వచ్చిన తర్వాత ఎస్ ఎవరి హక్కులు వాళ్ళు అడగటంలో తప్పే లేదండి అందులో. అది ఇట్ ఎస్ కెనాట్ బి వన్ సైడెడ్ వార్ ఆల్ ద టైం కదా. అది ఇద్దరు మనోభావాలు గౌరవించి తీరాల్సింది, అందులో అనుమానం అయితే లేదు. అంటే ఇన్ కనెక్షన్ టు ది సేమ్, ఇప్పుడు ఒక వర్గం ప్రతిదానికి సెన్సిటివ్స్ ఎలా అయిపోతుందండి. ఇప్పుడు మన హైదరాబాద్ లో జరిగిన అత్తాపూర్ ఇన్సిడెంట్ కూడా మీ దృష్టికి వచ్చే ఉంటది. ఇప్పుడు అక్కడ ఒకటొకటిన ఒక రాజకీయ వర్గం వెళ్లి అసలు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడానికి ఒక రకమైన ప్రహసనం జరిగింది అది. సో దాంట్లో అవును. కూడా అంత ఓవర్ రియాక్ట్ అవ్వడం కావచ్చు, లేదంటే దాని మీద అంతగా యూనో పబ్లిసైజ్ చేయడం కానీ అది అంత అవసరమా నాకు అనిపించలేదు. అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్? నేనేమంటున్నానంటే మొన్న ఎమ్మెల్యే, ఒక ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే దానిపైన బాగా అక్కడ ఇష్యూ చేయడం జరిగింది. సరే, ఆయన అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను కూడా బేఖాతరు చేస్తూ, పోలీస్ అధికారులను వాళ్ళ డ్యూటీ చేయనీయకుండా ఆయన బలవంతంగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ యొక్క దానిపైన దర్యాప్తు చేసి అది రిలీజ్ చేయాలా, వెహికల్ ఏమిటో వదిలిపెట్టాలా, పెట్టుకోవాలా అనేటటువంటి క్లారిటీ పోలీసు అంత అవకాశం కూడా పోలీసు వాళ్ళకి ఇవ్వకుండా ఆయన సొంతంగా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు గోరక్షకులు ఆవులు ఆపుతుంటే అది చట్ట వ్యతిరేకం అంటున్నారు. యాక్చువల్లీ సివిల్ పోలీసింగ్ అనేది ఇండియన్ పీనల్ కోడ్ లో కూడా ఉండింది ఇంతకుముందు. అఫ్ కోర్స్ ఉంది కూడా. అంటే ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఏ సివిలియన్ కెన్ కంప్లైంట్ టు ద పోలీస్. అఫ్ కోర్స్ డైరెక్ట్లీ యాక్షన్ తీసుకోకపోయినా కూడా కంప్లైంట్ చేయొచ్చు, లేదా కొంత ఎవరికన్నా దానివల్ల ప్రాణాపాయం ఉంది, ఎమర్జెన్సీ ఉందంటే హీ కెన్ రియాక్ట్.